అందరికీ నమస్కారం. ఇంటి పనులు చేసుకుంటూ ఈరోజు నేను మీతో ఒక అందమైన కథ చెప్పాలనుకుంటున్నాను. ఈ కథ నాకు చాలా చాలా ఇష్టమైన కథ, ఒక ఆధ్యాత్మిక కథ. ఈ కథ చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ ఇందులో ఉన్న అర్థం మాత్రం జీవితాంతం గుర్తుంచుకోవాల్సిందే. అదే ధ్రువుడి కథ. ఎప్పుడో పురాణ కాలంలో ఉత్తానపదుడు అనే రాజు ఉండేవాడు. చిన్న వయసులో తపస్సు చేయటం చాలా కష్టం, ఇంటికి వెళ్ళు అన్నాడు. కానీ ధ్రువుడు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అప్పుడు నారదుడు అతని భక్తిని చూసి చాలా సంతోషించాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేయమని చెప్పాడు. ధ్రువుడు అడవిలో తపస్సు ప్రారంభించాడు. మొదటి నెల మొత్తం పండ్లు మాత్రమే తిన్నాడు. రెండో నెల ఆకులు మాత్రమే తిన్నాడు. మూడో నెల నీరు మాత్రమే తాగాడు. తర్వాత గాలి మీదే జీవించాడు. అతని భక్తి రోజు రోజుకి పెరుగుతూ పోయింది. ధ్రువుడి తపస్సంతా చాలా తీవ్రంగా మారింది. ధ్రువుడి తపస్సుకి 3 లోకాలు కంపించాయి. దేవతలు కూడా ఆశ్చర్యపోయారు, ఇంత చిన్న పిల్లవాడి భక్తి ఎలా ఉంటుంది అని. చివరకు మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. శంఖం, చక్రం, గద, పద్మం చేతుల్లో ధరించి గరుడ వాహనంపై వచ్చాడు. ధ్రువుడు ఆ అమృత స్వరూపాన్ని కల్లారా చూశాడు. ఆనందంతో ధ్రువుడికి మాటలు రాలేదు. విష్ణుమూర్తి తన శంఖంతో ధ్రువుడి నుదుటిని తాకాడు.
అప్పుడు ధ్రువుడు అద్భుతమైన స్తోత్రాలు చేశాడు. విష్ణుమూర్తి ఆ ధ్రువుడిని ఇలా అడిగాడు, బాలక నీకేం కావాలి అని. అప్పుడు ధ్రువుడు ఏడుస్తూ చెప్పాడు, ప్రభూ, నేను రాజ్యం కోసం రాలేదు, గౌరవం కోసం కూడా రాలేదు, నాకు కేవలం మీ దర్శనం చాలు అని. అంతటి భక్తి ధ్రువుడిది. విష్ణుమూర్తి సంతోషించి ధ్రువుడికి ఒక అపూర్వ వరం ఇచ్చాడు. నీవు ధ్రువ నక్షత్రంగా శాశ్వతంగా వెలుగుతావు అని. అప్పటి నుంచి ఆకాశంలో కనిపించే ధ్రువ నక్షత్రం అంటే ధ్రువుడే అని పురాణాలు చెబుతున్నాయి. ఈ కథలో మనం నేర్చుకోవాల్సిందేంటి? ధ్రువుడికి బాధ వచ్చింది, అవమానం జరిగింది, కానీ అతను ప్రతీకారం గురించి ఆలోచించలేదు, దేవుడి వైపు నడిచాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనల్ని ఎవరో బాధ పెడతారు. మనకి రావాల్సిన గౌరవం రాకపోవచ్చు, మన మంచిని ఎవరూ గుర్తించకపోవచ్చు. కానీ అప్పుడు కోపం, బాధ, నిరాశ వైపు కాకుండా మన పని మనం చేస్తూ, మన భక్తి, మన మంచితనం మనం వదలకుండా ఉంటే దేవుడు మనకి సరైన సమయానికి సరైన ఫలితం ఇస్తాడనే సందేశమే ఈ ధ్రువుడి కథ. సరే అండి, నేను కూడా నా పనులు చేసుకుంటూ మీతో కాసేపు మాట్లాడాను. ఈ మాటల్లో మీకు ఏదైనా నచ్చితే కామెంట్లో చెప్పండి. మళ్ళీ ఇంకో మంచి విషయంతో కలుద్దాం. నమస్కారం.